రాములోరి కళ్యాణం అనగానే వడపప్పు పానకం టక్కున గుర్తుకొస్తాయి. వనవాసంలో సీతమ్మ వారు రాముడికి బెల్లం, మిరియాలు, సొంఠి కలిపిన పానీయం అందించేదని పురాణాలు చెప్తున్నాయి. అది రామచంద్రుడికి ఎంతో ఇష్టమైన పానీయం అని కూడా చెప్తారు. అందువల్లే నేటికి స్వామివారికి నైవేద్యంతో పాటు పానకాన్ని నివేదిస్తారు. భద్రాచలంలో దేవదేవుడి కళ్యాణానికి వచ్చే భక్తులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు పానకం అందిస్తున్నాయి. వారితో మా ప్రతినిధి అనుశ్రీ మరిన్ని వివరాలు అందిస్తారు. రాముల వారి కళ్యాణం అంటే దైవ కళ్యాణం మాత్రమే కాదు, ప్రతి ఇంటిలోనూ అది కళ్యాణ వేడుకే. మన ఇంట్లోనే ఒక వేడుక జరిగితే ఎలా ఉంటుంది, ఒక పెళ్లి తంతు జరిగితే ఎలా ఉంటుంది అన్న సందడి ప్రతి గుమ్మంలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం భద్రగిరిలో ఉన్నాము. భద్రగిరిలో స్వామివారి కళ్యాణానికి వెళుతూ ఉన్న సమయంలో ఒక చక్కటి దృశ్యం కనిపించింది. అదేంటంటే పానకాల కావిళ్లు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాముల వారి కళ్యాణం అంటేనే వడపప్పు పానకం కదా, ఆ పానకాన్ని వితరణ చేసేందుకు ఇక్కడ కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. పానకం అనేది ఆంధ్రాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పైగా శ్రీరామ నవమికి పానక వితరణ అనేది కనిపిస్తూ ఉంటుంది. పెళ్లిళ్లలో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇక్కడ మీరు తయారు చేస్తున్నారు అంటే ఇది దేవస్థానం తరపున లేదంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థ అండి. ఇది స్వయంగా మనం అనుకుని వచ్చిన వాళ్ళు ఇబ్బంది కలగకుండా మన రాముల వారి పెళ్లికి వచ్చే పెళ్లి పెద్దలందరూ మీరు ఆ పెద్దలందరికీ కూడా చల్లదనం మనం ఇవ్వాలి అని చెప్పేసి చల్లని పానకంతో పెళ్లిళ్లలో పెళ్లి వాళ్ళని ఎలాగైతే రిసీవ్ చేసుకుంటామో అలాగే ఈ భద్రాచలం వచ్చే వాళ్ళందరినీ ఈ రిసీవ్ చేసుకోవడం అనేది అన్ని వీధుల్లోనూ ఉన్నది. ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టారండి ఈ కార్యక్రమాన్ని? మేము 3 సంవత్సరాలన్నర నుండి అయితే ఇది చేస్తున్నామండి. ఇంతకు ముందు నుండి కూడా ఉన్నది చాలా మంది చేస్తారు. అందుకు మనం కూడా ఉడతా భక్తిగా రాముల వారికి వారధి చేసేటప్పుడు ఉడత ఎలా సాయం చేసిందో ఆ విధంగా మా సహాయం కూడా కొంత ఉండాలి అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. మనం ఒక విధంగా రాముల వారి సేవ సర్వీసులో కానీ, ఓల్డేజ్ హోమ్ సర్వీసులకు కానీ, చిల్డ్రన్స్ హాస్టల్లో ఏదన్నా సర్వీస్ చేయాలన్నా మనందరం కలిసి చేద్దాం అనుకుంటే నేను ఒక పిలుపునివ్వగానే 150 మంది ఈ గ్రామంలో ఉన్న నా తోటి సహాయ సహోదరులు అందరూ కలిసి వచ్చారు. అది ఇలాగే కాకుండా వివిధ గ్రామాలు ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో ఉన్న అగ్ని కుల క్షత్రియులందరూ కూడా వాళ్ళు కూడా ముందుకి రావడం జరిగింది. సో మనం చూడొచ్చు భద్రాద్రి వీధుల్లో ఎక్కడ చూసినా కూడా ఇక్కడ స్వామివారి కళ్యాణానికి వచ్చే వారికి సపర్యలు చేస్తూ అందరూ ఇది మన ఇంటి పండుగ అని భాగమవుతున్న ఒక దృశ్యం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. కెమెరా పర్సన్ భూపతితో అనుశ్రీ ఫర్ సాక్షి న్యూస్.